నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోటపల్లి గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వైఎస్ఆర్ ఆసరా నగదు చెక్కులు అందజేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి। విద్యతోనే ఉన్నతి సాధ్యం। చిల్లకూరు సమీపంలోని శారదా నగర్ లో జరిగిన ఎల్ఐపి ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి। టెన్షన్ పడకు కాకాని బ్రో, నకిలీ మద్యం కోర్టులో పత్రాలు చోరీ కేసులో జైలుకు వెళ్ళక తప్పదు। నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పంచులు విసిరిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి। రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి। రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గూడూరులో డ్రైవర్లకు కంట వైద్య శిబిరం నిర్వహించిన అనంతరం మాట్లాడిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్, పొదుపు సంఘాల్లోని మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 4 విడతలుగా రుణమాఫీ నగదు జమ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు। నెల్లూరు జిల్లాలోని తోటపల్లి గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వైఎస్ఆర్ ఆసరా నిధుల చెక్కులను పంపిణీ చేశారు। తోటపల్లి గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు। మహిళలకు నగదు చెక్కులు అందజేశారు। కార్యక్రమానికి హాజరైన మహిళలను ఉద్దేశించి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మండలానికి సంబంధించి 4 విడతల కింద 7,521 మంది అక్క చెల్లెమ్మలకు 6,09,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు। రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన వివరించారు। 4 విడతల్లో 34,443 సంఘబంధాలు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి। 3,29,846 మంది మహిళలు మన నెల్లూరు జిల్లాలో సంఘబంధాల్లో సభ్యులుగా ఉన్నారు। వాళ్ళకి ఈరోజు 1075 కోట్లు ఒక్క మన నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి సంఘబంధాల సభ్యుల ఖాతాలో జమ చేయడం జరిగిందని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను। అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 4,063 సంఘబంధాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో। 40,102 మంది మహిళలు ఉన్నారు। దీనితో 123 కోట్ల రూపాయలు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మహిళల ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను। తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి ఈరోజు 762 గ్రూపులుంటే 4వ విడత 6,09,00,000 రూపాయలు ఇచ్చి మొత్తం మీద 7,521 మంది మహిళలకి ఒక్క మన తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించే 24,36,00,000 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా కింద ఈరోజు నిధులు సమకూర్చి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం। మాట్లాడుతున్నాము అంటే బహుశా చాలా మందికి గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు 4 విడతల్లో మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే ఇవ్వాలనో ఆ 4 విడతల్లో మీ బకాయిలు చెల్లించేస్తానంటే వెంటనే చంద్రబాబు మాట్లాడాడు। చంద్రబాబు ఏం మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలకి ఇచ్చేటువంటి హామీలకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడ్జెట్ సరిపోదు, ఈ దేశంలో ఉండే మొత్తం డబ్బులు సరిపోవు, ఇతర దేశాల నుంచి ప్రపంచం మొత్తం తెచ్చినా సరిపోవు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళలకు ఇవ్వలేడు, కాబట్టి నేనేదో 10,000 రూపాయలు ఇస్తా, ఆ 10,000 రూపాయలు తీసుకుని నాకు ఓటేయండి అని చెప్పి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతల్లో చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో మహిళలకు ఇచ్చినటువంటి ఒక వైఎస్ఆర్ ఆసరా హామీ అది నిలబెట్టు। ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు। చదువుతోనే ఉన్నతి సాధ్యమవుతుందని ఎన్బికేఆర్ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు। చిల్లకూరు సమీపంలోని శారదా నగర్లో ఏర్పాటైన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ పాఠశాల 39వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి। ఈ వార్షికోత్సవ వేడుకలకు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు।
చిల్లుకూరు సమీపంలోని శారదానగర్లో ఏర్పాటైన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాల 39వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులతో పాటు పాఠశాల చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్బీకేఆర్ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి లక్ష్యాన్ని ఎంచుకుని చదువుకోవాలన్నారు. విద్యతోనే ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చునని తెలిపారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వివరించారు. I appreciate all the teachers of this school who have been contributing effortlessly, serving the students. After understanding the activities which are being conducted in this school, I felt whatever activities we are conducting in a higher education institute, all those activities are being conducted here also. The welcome performances in this meeting are very excellent. I appreciate all the students who have performed those traditional welcome performances on the stage today. I know how much of effort the teacher have taken in training those performances. By seeing the welcome performances on the stage today, I got a selfish thought. All these students who looked professionals in performing should come to our institute and join our institute. ఇంకా మరికొందరు మాట్లాడారు. అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ కారణంగా మెయిన్ కరోనా వల్ల కొద్దిగా ఉపయోగపడింది, ఎక్కువ డ్యామేజ్ జరిగింది. కారణం ఏంటంటే ఆన్లైన్ క్లాస్ ద్వారా మొబైల్ పేరెంట్స్ అంటే అందరికీ అదొక కొత్త తరం అయిపోయింది. సేమ్ వే అప్పుడు దాకా మేము కూడా టెక్నాలజీ దూరం ఉన్నప్పుడు మేము కూడా కాలం మారే కొద్దిగా మనం కూడా మారాలని చెప్పి అప్పుడు దాకా పేరెంట్స్కి కమ్యూనికేట్ చేయాలంటే ఫిజికల్గా మేము సైకిల్ పంపించేవాళ్ళం. అన్నీ డ్రిబింగ్ లైన్. సో దయచేసి మీరు కొద్దిగా మీ విలువైన సమయం రోజుకి ఒక 1 అవర్ మీరు పిల్లలతో గడపండి, పిల్లల్ని అడిగి తెలుసుకోండి. వాళ్ళు అంటే కొన్ని పిల్లలు అడోసెన్స్ ఏజ్లో కొంత సంఘర్షణ లోడ్ అవుతారు. ఆ టైంని మనం కానీ దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం కానీ సాల్వ్ చేయకపోతే పిల్లలు రకరకాల మార్గాల్లో వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తానంటే గతంలో లాగా పిల్లలు ఇప్పుడు ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు. ఎక్కువ ప్రెషర్ పెడితే అంటే మన కోసం వాళ్ళు చదువుతున్నారు, కాకపోతే సేమ్ టైం ఆ ప్రెషర్ తీసుకోలేక తల్లిదండ్రులు చెప్పుకోలేక ఎవరు తింటున్నారు అది మంచి స్నేహితుడా చెడ్డ స్నేహితులు పక్కన పెడితే first class under the guidance of experienced subject teachers. Now this academic year 77 students of class 10 are preparing for CBSE board examination SSC 2024 commencing from Tuesday 20th February 2024. Little Angels English Medium High School has 403 students from class 1 to class 10 and 24 well experienced teachers. The school has sent 22nd batch of students to appear for SSC examination April 2023 and the second 100% results mostly with distinction was conducted at Guntur, in which 4 medals were won by our students. In October 2023, 6 medals were won by our school students in CBSE athletic meets conducted at Nellore and Vijayawada. In November 2023, our school students participated in School Games Federation State Meet at Nellore. Our school students were runners in cricket tournament conducted by Rotary Club Gudur. At CBSE National Level Sport Meet, class 10 students E.S. Paul got 3rd position in long jump, M. Lokesh in 2nd position in triple jump and C.H. Bhunesh got 3rd position in long jump.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నమశివాయం, ప్రధానోపాధ్యాయుడు సురేష్ కుమార్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర ప్రాంతంలో నిర్వహించిన రా కదల్రా చంద్రబాబు పర్యటన విజయవంతమైతే మంత్రి కాకాని అటర్ ఫ్లాప్ అంటూ విమర్శించడం తగదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాకాని బ్రో నకిలీ మద్యం, కోర్టులో పత్రాలు చోరీ కేసులో జైలుకు వెళ్లక తప్పదు అంటూ ఆయన విమర్శించారు. నెల్లూరులో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనను కాకాని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని, ఎంతగా తిడితే అంతగా తన గ్రాఫ్ పెరుగుతుందన్నారు. నకిలీ మద్యం కేసులో నారాయణ చుట్టూ తిరిగిన కాకాని చంద్రబాబును చర్చకు పిలవడం ఆశ్చర్యంగా ఉందని, కాకాని మూడోసారి గెలిస్తే సర్వేపల్లిని అమ్మేస్తాడని ఆయన విమర్శించారు. సభ అంత బాగా జరిగింది, దానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏందో పెద్ద చంద్రబాబు నాయుడు నేను రా చర్చకి నువ్వు చేసింది ఏమి లేదు, నువ్వు చేసి నీ గొప్పలు ఉన్నాయి కదా, కల్తీ మద్యం, నకిలీ పత్రాలు, కోర్టు దొంగతనం, 4 ఎకరాల 70 సెంట్లు దళితుల భూమి కబ్జా, దాదాపు 280 అంకణాలు DTPC లేఅవుట్లో రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కబ్జా. దేంట్లో చెప్పు, దేంట్లో నువ్వు వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ చెప్పు, కంట్రీలో ఫాస్ట్, 17-18 కంట్రీలో ఫాస్ట్. కృషి కర్మణ అవార్డ్ 5 కోట్లు రివార్డ్ నేను అగ్రికల్చర్ మినిస్టర్గా కేంద్రం ఇచ్చింది. మెకనైజేషన్ 650 కోట్లు నంబర్ 1. ఆఖరికి మెగా సీడ్ పార్క్ కర్నూలులో తంగడంచిలో మేము 600 ఎకరాలు పెట్టి 600 కోట్లతో శంకుస్థాపన చేసి మొదలు పెడితే మీరు వచ్చి దాన్ని క్లోజ్ చేసేస్తారు. సర్వనాశనం చేశారు వ్యవసాయ శాఖని, సర్వనాశనం. అందుకే ఈరోజు 3rd ర్యాంక్ జనాభా ప్రాతిపదికలో అయితే ఫస్ట్ ఆత్మహత్యల్లో, రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ వచ్చింది మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత. రైతులు, కౌలు రైతులు 2nd ప్లేస్ తమిళనాడు తర్వాత. జనాభా ప్రాతిపదికన ఇండియాలో ఫాస్ట్. సిగ్గుండాలి కదా. జాతీయ సగటు అప్పు 74,500 రైతు తల మీద ఉంటే ఇక్కడ 2,45,000 రైతు తల మీద అప్పు, సగటు అప్పు. మీరేం చేశారు? ఆల్తుర్పాడు రిజర్వాయర్ మూల పెట్టేశారు. మీరు వచ్చి, నువ్వు వచ్చి సర్వేపల్లిలో డేగపూడి బండేపల్లి కెనాల్ మూల పెట్టేసావు, దక్షిణ కాలువ బ్యాలెన్స్ ఆపేసావు. మేము చేసాము ఏదైనా ఉంటే కండలేరు లిఫ్ట్ చేసినా, సోమశిల హై లెవెల్ కెనాల్ వర్క్ ప్రోగ్రెస్ చేసిన, ఆఖరికి నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్లో 70% ఎక్స్పెండిచర్ మాది. 70%. మాట్లాడేదానికి అర్హత ఉండాలి. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నోడివి పెట్టేబేడ ఎత్తుకొని పోతే కలేజా ఉండాలయా. అసలు ఒక మంత్రి అనిపించుకో. 7 నుంచి దాటకుండా రోజు నన్ను తిట్టేదానికి నువ్వెందుకు మంత్రి? ఒక జిల్లా మంత్రివే. జిల్లాలో ప్రధానం సోమశిల రిజర్వాయర్ 146 TMCలు, 7 లక్షల చిల్లర ఎకరాలు నెల్లూరు జిల్లా దాని మీద ఆధారపడి ఉండేది. చిత్తూరులో 50,000 ఎకరాలు, తమిళనాడుకి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ 15 TMCలు. అది ఏదన్నా అయితే ఏం కావాలా? వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్డు ప్రాంతంలో జరిగిన రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కంట వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణంలోని వివేకానంద రోడ్లో ఏర్పాటైన లారీ అసోసియేషన్ కార్యాలయం వద్ద రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ అధికారులు డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంవీఐ సునీల్ మాట్లాడుతూ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా భద్రత జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే డ్రైవర్లకు కంటి వైద్యం శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని ఆయన వివరించారు. ప్రతిరోజు 1 నెల రోజులు ఈ రోడ్డు రవాణా భద్రత వారోత్సవాలు జరపాలి. మన గవర్నమెంట్ గత 12 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అందులో భాగంగా ఈ దినము లారీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు మరియు బస్సు డ్రైవర్లకు కంటి పరీక్ష చేయమని మాకు ఉత్తర్వులు జారీ చేసిన మేరకు మేము ఈ ప్రోగ్రాం నడవడానికి నిర్ణయించుకున్నాము. మేము నెల్లూరు డాక్టర్ ఓ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో
ఆయన తరఫున మేము ప్రాక్టీస్ కంటి పరీక్ష చేయడానికి నిర్ణయించి ప్రారంభించబోతున్నాము. కాబట్టి మీరంతా సహకరించి సార్ గారు కృతజ్ఞత దైవులు మనకి కన్నే కాకుండా నేను ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ కూడా చెప్తే వాటి సొల్యూషన్ నేను చెప్తానని గర్వంగా మనకి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మరికొందరు మాట్లాడారు. మరియు వంటోల్ ఎస్ఐ గారు, రవాణా శాఖ నుంచి మన ఇన్స్పెక్టర్ సునీల్ గారు అందరూ ఇచ్చేసి మీకు డ్రైవర్లకి వీటి మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రైవర్ అనే పోస్టు మీరు చాలా తక్కువ చిన్నదిగా భావించవద్దు. ఎందుకంటే ఒక 40 మంది స్కూల్ పిల్లలు కావచ్చు, ఆ బస్సులు ఎక్కేటువంటి ప్రయాణికులు 50 మంది కావచ్చు, వాళ్ళందరి ప్రాణాలు మీ చేతులు పెట్టుంటారు. మీరు చాలా బాధ్యతాయుతంగా మాత్రం డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద ధ్యాస ఉంటుంది, కానీ మీకు అలా కాదు. చెవులు పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి, ముక్కు పనిచేయాలి, అదేవిధంగా కాళ్ళు చేతులు, అంటే ప్రతి భాగం మీకు పనిచేయాలి. ఎందుకంటే సమయస్ఫూర్తి, స్టీరింగ్ చేతులు ఉంటుంది, ఒకవైపు క్లచ్ లెఫ్ట్లో ఉంటుంది, రైట్ బ్రేక్ ఉంటుంది, ఇవి కాకుండా మధ్యలో కూడా ఎక్సిలేటర్ ఉంటుంది. వీటన్నింటినీ మీరు ఏం చేస్తారు, మీ బాడీతో ఆర్గనైజ్ చేసుకుంటూ మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి వేరే వాళ్ళకి ఒక విషయం చెప్తాను, కలెక్టర్ ఉద్యోగం చేయాలన్నా హ్యాండిక్యాప్డ్ ఉంటే జరిగిపోతావు, కానీ మీకు మాత్రం అన్ని అవయవాలు పనిచేయాలి. కాబట్టి మీరు చాలా గొప్ప ఉద్యోగం ఇది. మీ ఉద్యోగాన్ని మీరు చాలా గొప్పగా భావించండి. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ ద్వారా హెల్త్ చెకప్ అండ్ ఐ చెకప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉంది. అంటే డ్రైవింగ్లో మీరు ఉంటారు కాబట్టి హెల్త్, చూపు రెండు ఇంపార్టెంట్. ముందు మనం ముందు జాగ్రత్త పరంగా చెక్ చేసుకుంటే అందరికీ మంచిది. మీతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా చాలా అంటే మంచి ప్రోగ్రామ్ యాక్చువల్గా చెప్పాలి. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ. ఈ కార్యక్రమంలో రహీం, డాక్టర్లు, డ్రైవర్లు మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. స్నేహితులతో కలిసి రహదారిపై నడిచి వస్తుండగా టిప్పరు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన సైదాపురంలో చోటు చేసుకుంది. మృతుడు జాడ్గర్ ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రం అజుర్బాద్ జిల్లా కేసత్ గ్రామానికి చెందిన బేయర్ కుమార్ తన అన్న మరికొందరితో కలిసి సైదాపురం సమీపంలోని ఓ మైన్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భాగంగా స్నేహితులతో కలిసి సిద్ధలైకోన రోడ్డు ప్రాంతంలో నడుచుకుంటూ సైదాపురంకు వెళ్తుండగా అదే సమయంలో సైదాపురం నుండి ఊటుకూరుకు అతివేగంగా వెళ్తున్న టిప్పర్ బేయర్ కుమార్ను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్నేహితులు ఆటోలో గూడూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే క్షతగాత్రుడు మృతి చెందాడు. జరిగిన సంఘటనపై సైదాపురం పోలీసులకు మృతుడు సోదరుడు సీతారాం సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ప్రమాదానికి కారణమైన టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మించాన్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రొయ్యల రైతులకు పరిహారం అందించి న్యాయం చేయాలని ఓజిలి మండలం కురుగొండ్ల గ్రామానికి చెందిన రైతులు శ్రీధర్ రెడ్డి, రవీంద్రరెడ్డి కోరారు. కోట పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో వారు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం రొయ్యల రైతులు మాట్లాడుతూ రొయ్యల గుంటలు తుఫాన్కు దెబ్బతిన్నాయని, అధికారులు వచ్చి అంచనాలు వేసి రోజులు గడుస్తున్నా నేటికి పరిహారం అందలేదన్నారు. ప్రభుత్వం స్పందించి రొయ్య రైతులను ఆదుకోవాలని వారు వివరించారు. ఒక సర్వే ప్రకారం నష్టాన్ని రాసుకొని వెళ్ళారు. దాని తర్వాత ఇక్కడ ఆక్వా రైతులు మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా మేము అసలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడము, లేకపోతే ప్రభుత్వం గురించి చెడ్డగా మాట్లాడడము, ఇంకొక విషయాల గురించి ఇక్కడికి రాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర లేక కరెంటు బిల్లులు లక్షల రూపంలో ప్రతి నెల మేము చెల్లిస్తూ, మా బాధలు ఎన్నున్నా కూడా మాకు సంబంధించిన గిట్టుబాటు ధర లేకపోయినా కూడా ఈ ఆక్వా రంగాన్ని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఈ ఏరియాలో జీవనం సాగిస్తున్నాయి. ఆక్వా రంగంలో ఉండే రైతు అని అంటే వాళ్ళు ఏదో ఒక ఉన్నతమైన స్థాయిలోనో, వాళ్ళు ఏదో కోటీశ్వర్లు, వాళ్ళు ఏదో ఒక ఇదిలో ఉన్నారని ఇంకా ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు కొంతమంది. నేను మీ అందరికీ, ప్రభుత్వానికి, మా ఆక్వా రంగం తరపున, రైతుల తరపున నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే, మొన్న వచ్చారు ఈ విపత్తు, ప్రకృతి విపత్తు వల్ల జరిగిన మాకు ఈ నష్టానికి మా కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. దయచేసి మేము అడుక్కునేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు జరిగిన పూర్తి నష్టాన్ని అయితే మాకు ఇవ్వాలని మేము కోరుకోవడం లేదు. మాకు జరిగిన నష్టానికి ఎంతో ఒకంత మాకు ప్రభుత్వం తరపున సహాయం చేస్తే మేము, మా కుటుంబాలు మీకు రుణపడి ఉంటాము. ఇదే విధంగా
ఇకనైనా ఈ ఆక్వా రంగంలో ఒక గిట్టుబాటు ధర మంచి రేటు మాకు ఇచ్చి ఆక్వా రంగాన్ని కొంచెం మాకు సపోర్ట్ చేస్తే మేమంతా బాగుంటామని కోరుకుంటున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరపున ప్రభుత్వానికి చివరగా ఒక కరెంటు బిల్లులు ఇప్పుడు మొన్న జరిగిన విపత్తు వల్ల పూర్తిగా పంట నష్టం జరిగింది. ఇమీడియట్గా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి గుంటల దగ్గరకు వచ్చి కరెంటు కట్ చేయడం జరిగింది. నేను దయచేసి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, అయ్యా ఆలోచించండి. ప్రతి నెల ఇంచుమించు ఒక చిన్న గ్రామం కట్టే కరెంటు బిల్లు ఒక ఆక్వా రైతు కడుతున్నాడు. కులగణన సర్వే పారదర్శకంగా జరగాలని, మరో 2 నెలలు ఈ సర్వేను పొడిగించాలని వివిధ సంఘాల ప్రతినిధులు బెల్లంకొండ చిన్నయ్య, భాస్కర్ గౌడ్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరు నగరంలోని జర్నలిస్టుల భవనంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండగా ఈ కులగణన తూతూ మంత్రంగా ప్రభుత్వం నిర్వహించడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలను మభ్యపెట్టేందుకు చేస్తున్న సర్వే తప్ప మరొకటి కాదని వారు వివరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోమారి వేణు, ఆరంభ చంద్రశేఖర్, పల్లవ వెంకటరత్నం, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జాతులకన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంలోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం. కానీ తెలంగాణలో కూడా తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కూడా చాలా ప్రజా తీర్పుల్లో ఆడితేరిన వ్యక్తి. ఆయన ఎప్పటి నుంచో కూడా ఆయన అభిమాని నేను. కానీ ఆయన కూడా తెలంగాణలో మేము కులగణన చేపడతామని ఆయన కూడా ప్రకటన చేశాడు. ఆయనకి మద్దతుగా తెలంగాణలో ఆయనకి మద్దతుగా మా కమ్యూనిటీ తరఫున బీసీ కులాలు అందరి తరఫున కానీ వెనకబడ్డ జాతులన్నిటి తరఫున కానీ అటువంటి కులాలు ఈనాడు మాకు రాజ్యాధికారం వైపు పోవాలంటే మా కులాల లెక్క చెప్పండి అని అడుగుతున్నారంటే ఈ కులాల యొక్క అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారా అనేటటువంటిదే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల ఆవేదన అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అనేక పార్టీలు ఈనాడు బీసీలకు పెద్దపీట వేశాం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలని దగ్గర చేర్చుకుంటున్నామంటే వాగ్దానాలకే పరిమితం అవుతారా? నేను అడుగుతున్న ఒక్క మాట, మైనారిటీలకి న్యాయం జరుగుతూ ఉందా? వాళ్ళ రేషియో ఎంత? వాళ్ళు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంతమంది? వాళ్ళు ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది? ఒక్క కులాన్నే ఈనాడు ప్రస్తావించా న్యాయం జరిగిందా? లేదు, మచ్చుకైనా లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మేము అడుగుతూ ఉన్న అడవిలో తిరిగేటటువంటి సింహాలకు లెక్క కడుతున్నారే, ఏనుగుల్ని లెక్క కడుతున్నారంటే అర్జించిన రోడ్ల మీద గర్జించినటువంటి ఈ కులాల యొక్క ఆర్తనాదాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వినపడలేదా అని అడుగుతున్నాయి ఈ సంఘాలు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంస్థ సభ్యుడు ఐటీఐ ప్రభాకర్ కోడలు శ్రీవల్లి జన్మదినం సందర్భంగా ఆమె భర్త శ్రీనివాస్ కళ్యాణ్ సహకారంతో ఈ సేవా కార్యక్రమం జరిగింది. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పురందర్ రాజు, గ్రనేట్ ప్రభాకర్, రాము, కుమార్ నాయుడు, డీన్ శ్రీహరి, సతీష్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ ప్రగతి సేవా సంస్థ నమస్కారాలు. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అనే మంచి ఉద్దేశంతో ప్రగతి సేవా సంస్థ 4 సంవత్సరాల పూర్తి 5వ సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. దాంట్లో భాగంగా మా కుటుంబ సభ్యుడి ఐటీఐ ప్రభాకర్ గారి అన్న కుమారుడి భార్య శ్రీమతి శ్రీవల్లి గారి జన్మదినాన్ని పోసుకొని ఇక్కడున్న సాయిరాం చారిటీస్ నందు ఇక్కడున్న వృద్ధులకి మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. వారి జన్మదినానికి ఘనంగా జరుపుకుంటున్నందుకు వారి ప్రగతి సేవా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా వారి భర్త శ్రీనివాస్ కళ్యాణ్ కూడా మంచి వయసులోనే ఇటువంటి సేవా కార్యక్రమం దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చారు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్లో ఏర్పాటైన ఎల్ఐపి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 39వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. So
మధురాలనలో ప్రియమగు పాలనలో కొల్లే తెల్లారుకుంటాలిరా I told the witch doctor I was in love with you. I told గూడూరు మండలంలోని పార్చర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు చేసి విశేషంగా అలంకరించారు. భక్తులు విరుగా పాల్గొని భీమేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తోటపల్లి గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వైఎస్ఆర్ ఆసరా నగదు చెక్కులు అందజేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విద్యతోనే ఉన్నతి సాధ్యం. చిల్లకూరు సమీపంలోని శారదానగర్లో జరిగిన ఎల్ఐపి ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి. టెన్షన్ పడకు కాకాని బ్రో. నకిలీ మద్యం కోర్టులో పత్రాలు చోరీ కేసులో జైలుకు వెళ్లక తప్పదు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పంచులు విసిరిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గూడూరులో డ్రైవర్లకు కంట వైద్య శిబిరం నిర్వహించిన అనంతరం మాట్లాడిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.